హలో ఎవ్రీవన్. మనం చాలా మంది సెలబ్రిటీస్ గురించి వింటున్నాము. వాళ్ళు యంగ్ ఏజ్ లో వాళ్ళ ఎగ్స్ ని దాచుకొని ఆ ఎగ్స్ తోటి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ హెల్దీ బేబీస్ ని డెలివరీ అయ్యారు. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సో వాట్ ఇస్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్? మనకి ఎలా అయితే ఏజ్ పెరుగుతూ ఉంటుందో మన బాడీలో ఉన్న ఓవరీస్ లేదా అండాశయాల్లో ఉన్న ఎగ్స్ కి కూడా అంతే ఏజ్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఈ ఎగ్స్ ని స్టిమ్యులేషన్ అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్స్ పెరిగేలా చేసుకొని సైజ్లో వాటిని మన బాడీలో నుండి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి దాచుకోవచ్చు. దీన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ ని బ్రాడ్గా 2 కేటగిరీస్లో చేసుకోవచ్చు. నంబర్ 1 సోషల్ ఫ్రీజింగ్. అంటే మనం ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకుంటున్నాము, ఫైనాన్షియల్ రీజన్స్ అవ్వచ్చు, కెరియర్ రీజన్స్ అవ్వచ్చు, లేదా మనం మ్యారేజ్ని డిలే చేయాలనుకుంటున్నాం. ఈ రీజన్స్ కోసం మనం ముందుగానే ఎగ్స్ని దాచుకొని తర్వాత మనం కనాలి అనుకున్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ కేటగిరీ మన హెల్త్ ఇష్యూస్. మనకి ఏదైనా డిసీజెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మన ఎగ్స్ ఎప్పుడైతే మనకి ముందుగానే తగ్గిపోతాయి అని మనకి రిస్క్ ఉందో, లేదా మనకి ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాలో, లేదంటే మనకి ఓవరీ సర్జరీస్ ఏదైనా జరుగుతాయో, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఎగ్స్ని దాచుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఏజ్లో చేయాలి, ఎన్నాళ్ళు ఇలా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, దీని సక్సెస్ రేట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ కోసం ఫాలోవర్స్. ఈ ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా దాదాపు చాలా సంవత్సరాల వరకు అప్రాక్సిమేట్లీ 10 years లేదా కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ టైం కూడా మనం సక్సెస్ఫుల్గా ఫ్రీజ్ చేసి దాని తర్వాత దాని ద్వారా హెల్దీ ప్రెగ్నెన్సీస్ని కూడా పొందవచ్చు. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ సక్సెస్ రేట్స్ అనేవి బేసిక్గా 3 factors మీద డిపెండ్ అయి ఉంటాయి. నంబర్ 1 ఈజ్ మనం ఏ ఏజ్లో ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆఫ్టర్ 30s ఎగ్ నంబర్తో పాటు వాటి క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో యాజ్ వి ఏజ్ ఎగ్ క్వాలిటీ అండ్ ప్రెగ్నెన్సీ రేట్స్ రెండు తగ్గిపోతాయి. కాబట్టి ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ లేట్ 20s లేదా ఎర్లీ 30s లో ఫ్రీజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన హెల్త్ కండిషన్స్. అండ్ థర్డ్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ నథింగ్ బట్ ద సెలెక్షన్ ఆఫ్ ది హాస్పిటల్. హాస్పిటల్లో ఉన్న ఎంబ్రియాలజీ టీమ్, ఎంబ్రియాలజిస్ట్ అండ్ వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ బట్టి కూడా మన ఎగ్ ఫ్రీజింగ్ సక్సెస్ రేట్స్ డిపెండ్ అయి ఉంటాయి.